ఫ్రెండ్స్, మీలో చాలా మంది ప్రమాదకరమైన జంతువులు ఏంటి అనగానే సింహం లేదా కొమోడో డ్రాగన్ అని అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే జంతువులతో పోల్చుకుంటే ఇవి అసలు ప్రమాదకరమైన జంతువులే కాదు. ఈరోజు ఈ వీడియోలో అంతరించిపోయినటువంటి కొన్ని ప్రమాదకరమైన జంతువుల గురించి చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అవే గనక ఇప్పుడు ఈ భూమి మీద బ్రతికే ఉండింటే ఈ భూమి మీద ఏ జీవిని బ్రతికనిచ్చేవి కావు. అంత ప్రమాదకరంగా అంత పెద్దగా అవి ఉన్నాయి. సో అలాంటి జీవులను ఇప్పుడు చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. డైమెట్రోడాన్. ఈ జంతువు చూడ్డానికి ఒక బల్లిలాగా, ఒక చిన్న డైనోసార్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది ఆ రెండు జంతువులకు సంబంధించింది కాదు. ఇవి 272-295 మిలియన్ సంవత్సరాలకు ముందు ఈ భూమిపైన ఉండేవి. వీటి వెన్నెముక ఎముక చాలా విచిత్రంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న రహస్యం గురించి సైంటిస్టులకు కూడా ఈ రోజుకు తెలియదు. కానీ కొంతమంది సైంటిస్టులు వీటి వెన్నెముక ఎముక సాయంతో ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేసేవని అంటారు. ఇవి ఆ కాలంలో ఇతర జంతువులను చాలా ఎక్కువగా వేటాడేవి. ఇది వీటి పళ్ళతో ఇతర జంతువులను చాలా సులభంగా వేటాడతాయి. ఇది పెర్మియన్ ఎక్స్టెన్షన్ కాలంలో ఈ ప్రపంచం నుంచి అంతరించిపోయాయి. ఆ సమయంలో ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువుల్లో 97% జంతువులు అంతరించిపోయాయి. ఆ తర్వాత ఈ భూమి మీదకి డైనోసార్స్ అడుగుపెట్టాయి. టెరిజైనోసారస్. ఫ్రెండ్స్, మీరు ఎడ్వర్డ్ సిజర్ హ్యాండ్స్, వోల్వరిన్ అనే క్యారెక్టర్స్ గురించి వినే ఉంటారు. అయితే మీకు వాళ్ళ పొడవైన గోర్ల గురించి తెలిసే ఉంటుంది. నిజానికి ఈ క్యారెక్టర్స్ అన్ని ఫిక్షనల్ మాత్రమే. కానీ ఈ టెరిజైనోసారస్ కి ఈ ప్రపంచంలో ఉన్న జంతువుల అన్నిట్లో వీటికి పొడవైన గోర్లు ఉండేవి. ఇవి వాటి గోర్లతో మన మనుషులను చాలా సులభంగా ముక్కలు చేయగలవు. వీటి చేతులను ఇవి ఇతర జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఉపయోగిస్తాయి. ఇవి శాకాహార జీవులు. అయితే వీటితో పోరాడడానికి డైనోసార్స్ కూడా భయపడేవి. నిజానికి ఇవి చూడ్డానికి ఒక పెద్ద పక్షిలాగా ఉంటాయి. ఇది థెరోపాడ్స్ డైనోసార్ జాతికి చెందినవి. ఈ డైనోసార్ జాతి నుంచి ఎన్నో పక్షులు పరిణామం చెందాయి. ఇవి 66 మిలియన్ సంవత్సరాలకు ముందు పడిన ఆస్ట్రాయిడ్స్ వల్ల చాలా ఎక్కువగా చనిపోయాయి. ఆ తర్వాత ఈ భూమిపై నుంచి అంతరించిపోయాయి. కేవ్ లయన్. ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా సైబీరియాలోని మంచు ప్రాంతాల్లో వీటి శవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది ఐసేజ్ కాలానికి చెందిన ఒక ప్రమాదకరమైన జంతువు. వీటికి ఊలీ మ్యామల్స్ ని కూడా కొన్ని క్షణాల్లోనే చంపగల సామర్థ్యం ఉంది. స్టెప్ బైసన్, వైల్డ్ హార్స్, యంగ్ ఊలీ రైనోసారస్ ఇలాంటి జంతువులను కూడా ఇది వేటాడుతుంది. ఎలుగుబంట్లు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ కేవ్ లయన్స్ గుహల్లోకి వెళ్లి వాటిని చాలా దారుణంగా వేటాడి చంపి తినేసేది. ఇవి ఆకారంలో ఇప్పుడున్న సింహాల కంటే కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. వీటికి మన శరీరాన్ని, తలని వేరు చేయగలిగే అంత బలం ఉంటుంది. ఇవి ప్రస్తుతం ఉన్న సింహాల కంటే చాలా ప్రమాదకరమైనవి. ఐసేజ్ తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, మనుషుల వేటలు పెరగటం వల్ల ఇవి చనిపోతూ వచ్చాయి. 10,000 సంవత్సరాలకు ముందు ఇవి ఈ భూమి మీద నుంచి అంతరించిపోయాయి. థైలకోలియో. ఫ్రెండ్స్, దీన్ని మార్సుపియల్ లయన్ అని కూడా అంటారు. కానీ వీటికి సింహాలకి సంబంధం లేదు. మార్సుపియల్ అని ఎలాంటి జంతువులని అంటారంటే వాటికి పిల్లలు పుట్టినప్పుడు కొన్ని రోజుల వరకు వాటి సంచిలోనే ఉంచుకుంటాయి, కంగారు లాగా. థైలకోలియో ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉండేవి. ఆస్ట్రేలియాలో ఈ రోజుకి కూడా కొన్ని రకాల మార్సుపియల్ జంతువులు కనిపిస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, థైలకోలియో కంటే ప్రమాదకరమైన మార్సుపియల్ జంతువు ఇంకొకటి లేదు. ఇవి ఆకారంలో ఈ మధ్య అంతరించిపోయినటువంటి థైలకైన్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి. దీని పదునైన పళ్ళు వల్ల ఇది ఎలుకలాగా కనబడుతుంది. వీటి సాయంతోనే ఇవి ఇతర జంతువులను వేటాడతాయి. ఈ జంతువులు శాకాహార జీవులు. ఇవి డైప్రోటోడోంటియా గ్రూప్ కి చెందిన జంతువులు. ఈ గ్రూప్ కి చెందిన జంతువులన్నీ శాకాహార జీవులే. 50,000 సంవత్సరాలకు ముందు మన మనుషులు ఆస్ట్రేలియాకి వెళ్లి థైలకోలియో ఆహారంగా తినే జంతువులను చాలా ఎక్కువగా వేటాడారు. ఈ కారణం చేతనే ఇది అంతరించిపోయింది. ఆండ్రియోసార్కస్. ఈ భూమిపైన వేటాడే మ్యామల్స్ లో ఇది చాలా పెద్ద జంతువు. దీని ఆకారం దాదాపు హోండాకారంతో ఉంటుంది. ఇది వీటి పళ్ళని కేవలం జంతువులని వేటాడడానికి మాత్రమే ఉపయోగిస్తాయి. డైనోసార్స్ అంతరించిపోయిన తర్వాత ఇవి ఈ భూమిపైన పుట్టుకొచ్చాయి. ఇది చూడ్డానికి ఒక పెద్ద తోడేలులాగా ఉంటుంది. కానీ దీని లక్షణాలు హిప్పోలతో, వెల్స్ తో కలుస్తాయి. వీటికి పెద్ద పెద్ద గోర్లు కాకుండా సాధారణ ఆవులకు ఉండే విధంగా గిట్టలు ఉంటాయి. దీన్ని బట్టి ఈ జంతువు ఉంగులెట్ గ్రూప్ కు సంబంధించింది అని అర్థమవుతోంది. యాక్చువల్ గా ఈ ఉంగులెట్ గ్రూప్ కి చెందిన జంతువులన్నీ శాకాహారులే. కానీ ఇప్పుడు దొరికినటువంటి ఆండ్రోసార్కస్ యొక్క అవశేషాలకి ఉన్న పళ్ళను బట్టి ఇవి శాకాహారులు కాదని తెలిసింది. ఈ కారణం చేతనే దీన్ని ఒక విచిత్రమైన జంతువుగా భావించారు.
డైనోథెరియం. ఫ్రెండ్స్, అంతరించిపోయిన ఏనుగుల జాతుల గురించి మాట్లాడుకుంటే మనకు వూలీ మ్యామత్ పేరు ఖచ్చితంగా గుర్తొస్తుంది. కానీ ఏనుగులలో డైనోథెరియం అనే ఒక జాతి ఉండేది. వీటి దంతాలు మిగతా ఏనుగులకు లాగా కాకుండా వెనుక వైపుకి తిరిగి ఉంటాయి. దీనివల్ల ఈ ఏనుగులు చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటాయి. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో సైంటిస్టులకు కూడా తెలియదు. ఏ కారునైనా ధ్వంసం చేయగల సామర్థ్యం వీటి దంతాలకు ఉంటుంది. ఇవి ఇప్పుడున్న ఏనుగుల కంటే కూడా చాలా పెద్దగా ఉండేవి. వూలీ మ్యామత్లతో పోల్చుకుంటే వీటి బరువు 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడ్డానికి చాలా భయంకరంగా కనిపిస్తాయి. నిజానికి డైనోథెరియం శాకాహారి. ఇవి 2 నుంచి 20 మిలియన్ సంవత్సరాలకు ముందు ఈ భూమిపైన ఉండేవి. అడవులు తగ్గిపోవటం వల్ల బ్రతకడానికి ప్రదేశాలు లేక ఈ ఏనుగులు ఈ భూమిపై నుంచి అంతరించిపోయాయి. హాస్ట్ ఈగల్. ఫ్రెండ్స్, మీరు ఈగల్స్ ని ఒక్కసారైనా చూసే ఉంటారు. ఇవి వాటికి కావలసిన ఆహారాన్ని చాలా సులభంగా వేటాడతాయి. కానీ ఈగల్స్ లో అతిపెద్ద జాతి అయిన ఈ హాస్ట్ ఈగల్ గురించి మీకు తెలుసా? ఇవి దాదాపు మన మనుషులంత పెద్దగా ఉంటాయి. ఈగల్ జాతిలో దీనికంటే భయంకరమైన ఈగల్ ఇంకొకటి లేదు. ఇది దాదాపు 500 నుంచి 600 సంవత్సరాలకు ముందు ఈ భూమిపైన ఉండేవి. అది కూడా కేవలం న్యూజిలాండ్ లో మాత్రమే కనిపించేవి. ఇది న్యూజిలాండ్ లో ఉన్న పెద్ద పెద్ద పక్షులను, అలానే ఈ ప్రపంచంలో అత్యంత పొడవైన మోవా పక్షులను వేటాడి తినేసేవి. దీని బరువు దాదాపుగా 250 కేజీలు ఉంటుంది. మన మనుషుల సగటు బరువు 60 కేజీలు మాత్రమే ఉంటుంది. ఈ కారణం చేతనే చాలా మంది ఇవి మనుషులను కూడా వేటాడేవి అని అంటారు. 1300 ADలో న్యూజిలాండ్ కి మనుషులు వచ్చినప్పుడు దీని ఆహారమైన మోవా పక్షులను చాలా ఎక్కువగా వేటాడారు. దీనివల్ల మోవా పక్షులు అంతరించిపోయాయి. ఆ తర్వాత హాస్ట్ ఈగల్ కి తినడానికి ఆహారం లేకపోవటం వల్ల అవి కూడా ఈ భూమి మీద నుంచి అంతరించిపోయాయి. శాస్తాసారస్. ఫ్రెండ్స్, శాస్తాసారస్ ఈ ప్రపంచంలో ఉన్న లార్జెస్ట్ మెరైన్ రెప్టైల్స్ లో ఇదే పెద్ద రెప్టైల్. ఇది ఆకారంలో అతిపెద్ద సీ మాన్స్టర్ అయిన మోసాసారస్ కంటే, అలానే అతిపెద్ద షార్క్ అయిన మెగలోడాన్ కంటే కూడా చాలా రెట్లు పెద్దది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జీవి అయినటువంటి బ్లూ వేల్ కన్నా దీని ఆకారం పెద్దగా ఉండేది అని తెలిసింది. ఇవి ఆకారంలో పెద్దగా ఉన్నప్పటికీ వీటి ముఖం యొక్క స్కల్ చాలా చిన్నగా ఉంటుంది. నిజానికి వీటికి పళ్ళు ఉండవు. ఈ కారణం చేతనే ఇవి ఆకారంలో ఇంత పెద్దగా ఉన్న చిన్న చిన్న జీవులని, అలాగే సాఫ్ట్ గా ఉన్న జీవులను మాత్రమే వేటాడతాయి. నిజానికి శాస్తాసారస్ ట్రయాసిక్ కాలంలో ఈ భూమి మీద ఉండేది. గ్లిప్టోడాన్. ఫ్రెండ్స్, చూడ్డానికి ఇది ఒక పెద్ద ఎలుకలాగా కనిపిస్తుంది. కానీ వీటికి ఎలుకలకు ఏ సంబంధం లేదు. ఇది ఒక రకమైన అర్మాడిలో జంతువు. నిజానికి ఈ జంతువు నార్త్ అమెరికా ఇంకా సౌత్ అమెరికాలో మాత్రమే కనిపించేవి. ఫ్రెండ్స్, అర్మాడిలోస్ కి సంబంధించిన అతిపెద్ద జంతువు ఈ గ్లిప్టోడాన్. వీటి శరీరం పైన షెల్ అయితే ఉంటుంది, కానీ దానితో పాటు వీటి తోకకి ముళ్ళు కూడా ఉంటాయి. ఇది చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్న ఇవి శాకాహార జీవులు. ఇవి చాలా నెమ్మదిగా ప్రయాణిస్తాయి. వీటి తోకతో మన మనుషులను కూడా చంపగలవు. 12,000 సంవత్సరాలకు ముందు మన మనుషులు వీటిని చాలా ఎక్కువగా వేటాడేవారు. దీనివల్ల ఇవి ఈ భూమి మీద నుంచి అంతరించిపోయాయి. హెల్పిగ్. డైనోసార్లు అంతరించిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఒక ప్రమాదకరమైన ఏంటెలోడాన్స్ ఫ్యామిలీకి చెందిన జీవులు పరిణామం చెందింది. అవి చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిలో అత్యంత బలమైంది అంటే ఈ హెల్పిగ్సే. దీన్నే టెర్మినేటర్ పిగ్స్ అని కూడా అంటారు. మిగిలిన ఏంటెలోడాన్స్ జీవులతో పోల్చుకుంటే దీని ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. ఇవి మాంసాహారాన్ని తింటాయి, అలాగే మొక్కలు పండ్లను కూడా తింటాయి. ఏ జంతువు వీటికి కనిపించినా సరే వాటిని వేటాడి తినేస్తాయి. ఇవి 16 నుంచి 23 మిలియన్ సంవత్సరాలకు ముందు అంతరించిపోయాయి. ఇవి ఎందుకు అంతరించిపోయాయి అనే విషయం ఈ రోజుకు కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బాసిలోసారస్. ఫ్రెండ్స్, తిమింగలం అనే పేరు వినగానే మనకి ఒక పెద్ద జంతువు అని గుర్తొస్తుంది. బాసిలోసారస్ అనే జాతి తిమింగలాలు చరిత్రలో ఉన్న ఎన్నో జంతువులను చాలా ఇబ్బంది పెట్టాయి. 1834లో మొట్టమొదటిసారి వీటి అవశేషం దొరికింది. సైంటిస్టులు దాన్ని పరిశీలించిన తర్వాత ఇది డైనోసార్ జాతికి సంబంధించిన ఒక రెప్టైల్ అని చెప్పారు. అందుకని వీటి పేరులో ఉన్న సారస్ అనే పదాన్ని డైనోసార్ నుంచి తీసుకున్నారు. కానీ దీనిపైన చేసిన లోతైన రీసెర్చ్ లో ఇది సాధారణ మ్యామల్ అని, ఇవి 30 నుంచి 40 మిలియన్ సంవత్సరాలకు ముందు ఈ భూమిపైన నివసించేవని తెలిసింది. వీటి పొడవు 65 అడుగుల వరకు ఉంటుంది. దీని ఆకారం 2 స్కూల్ బస్సులంత లావు ఉంటుంది. ఇవి ప్రమాదకరమైన షార్క్లను కూడా వేటాడి తినేవి. ఇవి ఆకారంలో చాలా పెద్దవి. సో ఫ్రెండ్స్, ఇవండి అంతరించిపోయినటువంటి కొన్ని ప్రమాదకరమైన జీవులు. ఈ జీవుల్లో మీకు ఏది భయంకరంగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.